హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే అవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి, దాని డెఫినేషన్స్ ఏంటి, ఫస్ట్ అవి ఎక్కడ ఆరిజినేట్ అయినాయి అనేటివి ఈ వీడియోలో మనం చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్లో. ఈ బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టర్మ్ని ఫస్ట్ టైం ఈ రిపోర్ట్లో వాడారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే డెఫినేషన్ ఏందో చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ అ డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ప్రజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద నీడ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. అంటే ఇప్పుడు 2025లో మనం ఉన్నాం కదా. మనం యూజ్ చేసే రిసోర్సెస్, వాటర్, ల్యాండ్, ఫారెస్ట్, వెజిటేషన్స్ అన్నీ మనం ఏ విధంగా యూజ్ చేయాలంటే అవి మన రాబోయే జనరేషన్స్ కూడా వాటిని యూజ్ చేసుకునే విధంగా మనం యూజ్ చేయాలి అని దీని డెఫినేషన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కన్నా ముందు మనకు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉండేవి. అవి 8 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. దాని పీరియడ్ వచ్చేసి 2000 నుంచి 2015 వరకు మనం మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాం. తర్వాత 2015 తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ వి షిఫ్టెడ్ టువర్డ్స్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీని పీరియడ్ వచ్చేసి 2015 టు బై 2030 వీ హ్యావ్ టు అచీవ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. అవి ఏంటివో చూద్దాం. ఫస్ట్, నో పావర్టీ. సెకండ్, జీరో హంగర్. థర్డ్, గుడ్ హెల్త్. ఫోర్త్, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఫిఫ్త్, జెండర్ ఈక్వాలిటీ. సిక్స్త్, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సెవెంత్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఎయిత్, డీసెంట్ వర్క్. నైన్త్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 10th, reduced inequalities. 11th, sustainable cities. 12th, responsible consumptions. 13th, climate action. 14th, life below water. 15th, life on land. 17th, peace, justice. 16th, peace. 17th, partnership. సో ఈ 17 గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టం. అందుకే నేను ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఒక చిన్న ట్రిక్ని యూజ్ చేశాను. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నుంచి కీ టర్మ్స్ ఉంటాయి కదా ఒక్కొక్క గోల్లో. దానిలో నుంచి ఒక కీ టర్మ్ తీసుకున్నాను నేను. ఫస్ట్ గోల్ నుంచి పావర్టీ తీసుకున్నాను. సెకండ్ నుంచి హంగర్. థర్డ్ నుంచి హెల్త్. ఫోర్త్ నుంచి ఎడ్యుకేషన్. ఫిఫ్త్ నుంచి ఈక్వాలిటీ. సిక్స్త్ నుంచి వాటర్. సెవెంత్ నుంచి ఎనర్జీ. ఎయిత్ నుంచి వర్క్. నైన్త్ నుంచి ఇండస్ట్రీ. 10th నుంచి ఇన్ఈక్వాలిటీస్. 11th సిటీస్. 12th కన్జంప్షన్. 13th నుంచి క్లైమేట్. 14th నుంచి వాటర్. 15th నుంచి ల్యాండ్. 16th నుంచి పీస్. 17th నుంచి పార్ట్నర్షిప్. ఇప్పుడు ఈ ఈ ఈ కీ టర్మ్స్ నుంచి ఫస్ట్ ఆల్ఫాబెట్ తీసుకున్నాను. పావర్టీ, హంగర్, హెల్త్, ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, వాటర్, ఎనర్జీ, వర్క్, ఇండస్ట్రీ, ఇన్ఈక్వాలిటీస్, సిటీస్, కన్జంప్షన్, క్లైమేట్, వాటర్, ల్యాండ్, పీస్ అండ్ పార్ట్నర్షిప్. ఈ ఈ దీని ట్రిక్ చూసే ముందు మనం దీనిలో ఒక ట్రిక్ చూద్దాం. మనం ఫిఫ్త్ వన్ చూడండి. టూ ఆపోజిట్ టర్మ్స్ ఉంటాయి ఇక్కడ. ఫిఫ్త్ ఈక్వాలిటీ, 10th ఈజ్ ఇన్ఈక్వాలిటీ. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత మనం ట్రిక్ వచ్చేసి మనకి PHSQIPHHEEWEWIICCCWLP². దీన్ని ఒక రిథమాటిక్ వేలో మనం ఒక 10 times అట్లా చదివి రాస్తే మనకి గుర్తు ఉండిపోతుంది. ఇది చూడండి మీరు.
ph square ew whole square I square c cube wl p square. ph square ew whole square I square c cube wl p square. ఇక్కడ p అంటే పావర్టీ, హెచ్ స్క్వేర్, హెచ్ అంటే రెండు ఉన్నాయి కదా, హెచ్ అంటే హంగర్ హెల్త్, ఈ అంటే ఎడ్యుకేషన్, ఈడబ్ల్యూ అంటే ఈక్వాలిటీ వాటర్ ఎనర్జీ వర్క్. ఈ దీంట్లో ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఈక్వాలిటీ అంటే మేము గుర్తుపెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఫిఫ్త్ వన్. మనకు ఫస్ట్ ఈ అనేవి 3 వచ్చినాయి. ఫస్ట్ ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్ ఈక్వాలిటీ ఎనర్జీలో ఇంపార్టెంట్ ఏంది ఒక మనిషికి? ఎడ్యుకేషన్ కదా. తర్వాత ఈక్వాలిటీ, తర్వాత మన యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ, తర్వాత ఇక్కడ ఐలో ఇండస్ట్రీ ఇన్ఈక్వాలిటీ గుర్తుపెట్టుకున్నాం. ఇంకా ఇండస్ట్రీ గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే 10th ముందు నైన్త్ అంటే ఇండస్ట్రీ. సి స్క్వేర్ అంటే సి అంటే సిటీస్ కన్జంప్షన్, క్లైమేట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్, 13th అని రిమెంబర్ చేసుకోవాలి. ఇప్పుడు సిటీస్లో కన్జంప్షన్లో మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, సిటీస్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేస్తే సి ఫస్ట్ ఐ వస్తుంది కదా, తర్వాత ఓ, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వాటర్ డబ్ల్యూఎల్ అంటే డబ్ల్యూ అంటే వాటర్, లైఫ్ ఆన్ వాటర్, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్. ఇక్కడ పీ స్క్వేర్ అంటే పీస్, 16th అంటే పీ అంటే 16th పీస్, అండ్ 17th వన్ ఈజ్ పార్ట్నర్షిప్. ఇట్లా మనం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ట్రిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.